హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సప్త చిరంజీవుల గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ ఈయన ద్రోణాచార్యుని కుమారుడు. మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధన పక్షపు వీరుల్లో ఈయన ఒకడు. బలి చక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచని కుమారుడు. ఈయన ఇంద్రుని జయించినవాడు. వామనమూర్తికి 3 అడుగుల భూమిని దానం చేసి అతనిచే పాతాళానికి తొక్కబడ్డాడు. కానీ ఇతని సత్యసంధ్యతకు మెచ్చుకున్న వామనుడు గదాధారిగా ఇతని వాకిట కావలి కాచేవాడు. వ్యాసమహర్షి ఈయన సత్యవతి పరాశరుల కుమారుడు. ఈయన కృష్ణద్వైపాయనముని అని కూడా పిలువబడేవాడు. అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వగ్రంథములను రచించాడు. వేదాలను విడబరిచిన వారు అని వ్యాసుడిని పేర్కొంటారు. ఇక హనుమంతుడు కేసరి భార్య అయిన అంజనాపుత్రుడే ఈ హనుమంతుడు. భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు. ఈయన సూర్యుని శిష్యుడు, రామభక్తుడు, అలాగే పరమేశ్వరుని అవతారం. రావణాది రాక్షసులను ఎదిరించి సీత ఉనికిని తెలుసుకుని లంకేశ్వరిని హతమార్చడంలో శ్రీరామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు ఈ హనుమ. అలాగే మహాభారత యుద్ధంలో కూడా అర్జునుని ధ్వజమున వెలిసి పాండవుల విజయానికి కూడా దోహదకారి అయ్యాడు. విభీషణుడు కైకసికి మరియు విశ్వబ్రహ్మకు కలిగిన 3వ కుమారుడు. బ్రహ్మపరమున ఇతడు సుశీలుడయ్యాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి సన్మార్గము గురించి చెప్పేవాడు. అలాగే సముద్రమును దాటటానికి, రావణుని హతమార్చటానికి శ్రీరామునికి ఉపాయము చెప్పినవాడు ఈయన. రావణుని అనంతరం లంకాధిపతి కూడా అయ్యాడు. కృపాచార్యుడు ఈయన సప్త చిరంజీవుల్లో 6వవాడు కృపుడు. ఈయన శరద్వంతుని కుమారుడు. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు. ఇంద్రుడు ఇతని తపస్సుని భగ్నం చేయుటకై ఒక అప్సరసను పంపాడు. ఆమెను చూడగానే అతను కామపరవశుడై ఆ చోటును వదిలి వేరే చోటుకు వెళ్ళాడు. ఆ సమయంలో కలిగిన కుమారుడే ఈ కృపుడు. కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోరికను మన్నించి ధనుర్విద్యను నేర్పించాడు. మహాభారత యుద్ధంలో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరుల్లో అశ్వత్థాముడితో పాటు ఎందరో వీరులున్నారు. అందులో ఈ కృపుడు కూడా ఒకడు. ఇక ఆఖరివాడు పరశురాముడు. ఈయన రేణుకా జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత భృగు మహర్షి. ఆయన ఉపదేశంతో హిమాలయాలకు వెళ్ళి శివుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు. శివుని ఆజ్ఞతో ఎన్నో తీర్థయాత్రలు చేశాడు. హిందూ సంస్థ సుఖినో భవంతు. Thank you for watching, and please do like and share the video, and please do subscribe to my dream creations.